ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో రైలుకి ఘోర ప్రమాదం, వందల మంది ప్రాణాలు గాల్లో. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అమర్కంటక్ ఎక్స్ప్రెస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అమర్కంటక్ ఎక్స్ప్రెస్లోని ఏసీ కోచ్ కింద భాగంలో మంటలు చెలరేగాయి. రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ రైలు భోపాల్ నుంచి ఛత్తీస్గఢ్లోని దుర్గ్కు వెళ్తుంది. భోపాల్లోని మిస్రోడ్ మరియు మండిదీప్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. అయితే సకాలంలో మంటలను అదుపు చేశారు. వాస్తవానికి భోపాల్ నుంచి దుర్గ్కు వెళ్తున్న అమర్కంటక్ ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైలులోని B3, B4 ఏసీ కోచ్ల కింద మంటలు చెలరేగాయి. రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు వేశారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పారు. క్షుణ్ణంగా విచారించిన అనంతరం ఉద్యోగులు మళ్లీ రైలును ముందుకు పంపించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. మిస్రోడ్, మండిదీప్ స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. సకాలంలో మంటలను అదుపు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే అనేక రైలు ప్రమాదాలు వెలుగులోకి రావడం గమనార్హం. ఇదంతా కూడా మధ్యప్రదేశ్లోనే జరిగింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.